హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో తెలంగాణ మోస్ట్ ఫేమస్ సర్వపిండి రెసిపీ చూద్దామండి. తెలంగాణలో నాన్ వెజ్ రెసిపీస్ ఎంత ఫేమసో ఈ సర్వపిండి కూడా అంతే ఫేమస్. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇది 2-3 రోజుల పాటు చక్కగా నిల్వ కూడా ఉంటుందండి. వేడి వేడి టీతో సర్వపిండి తింటుంటే దాని టేస్ట్ మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను సర్వపిండిని 2 విధాలుగా ఫ్రై చేసి చూపిస్తానండి. రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే విధంగా, అలాగే బయట బండి వాళ్ళు ఎలా ఫ్రై చేస్తారో అది కూడా చూపిస్తాను. మరి ఈ రెసిపీ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైక్ చేసి మన వీడియోస్ని చూసి మీ పూర్తి సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా మిక్సీ జార్లోకి 10-12 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలను వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 3 కప్పుల బియ్యం పిండి, టేస్ట్కి సరిపడా సాల్టు, 2 స్పూన్ల మిర్చి పౌడరు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్స్, పల్లీలు, నువ్వులు కాస్త ఎక్కువగా వేసుకోవాలండి, కరివేపాకు, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్టును వేసుకొని వాటర్ వేయకముందే వీటన్నింటినీ చక్కగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇలా కలపకుండా వాటర్ వేసినట్లయితే వెల్లుల్లి పేస్టు, కారం ఇవన్నీ ముద్దలుగా అయిపోయి పిండిలో కలవవు. కాబట్టి వాటర్ వేయకముందే వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఈ మాత్రం మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వపిండి చేసుకోవాలండి. సర్వపిండి కోసం ఇలాంటి గిన్నె అయితే బాగుంటుందండి. వీటిని సర్వపిండి గిన్నెలనే అంటారు. మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే ఇంట్లో ఉన్న ఏ అల్యూమినియం గిన్నెనైనా యూస్ చేయొచ్చు. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇలా గిన్నె చుట్టూ అప్లై చేసుకోవాలండి. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుండి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నెకి అడుగు భాగాన చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో స్ప్రెడ్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. సొరపిండి అంటేనే ఇలా హోల్స్ పెడతారండి. ఇలా హోల్స్ పెట్టడం వలన స్టీమ్ అంతా బయటికి వెళ్ళిపోయి చక్కగా ఫ్రై అవుతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా తిప్పడం వలన అంచుల వెంబడి కూడా సర్వపిండి చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఒక 8 to 10 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. సర్వపిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని తిప్పి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు కావాలంటే ఇలా తిప్పుకొని ఒక 2 నిమిషాలు ఉంచండి, సరిపోతుంది. అంతేనండి, చక్కగా కరకరలాడే సొరపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవడమే. ఇది కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు రెండో విధంగా సొరపిండిని ఎలా ఫ్రై చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఇలా ఆయిల్ని కాస్త ఎక్కువగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా హీట్ చేసుకోవాలి. దీనికి 2 గిన్నెలు అవసరం పడతాయండి. ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసుకొని మరొక గిన్నెకి ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని సేమ్ మొదటి ప్రాసెస్లోనే సొరపిండిని చేసుకోవాలి. చూడండి, ఇలా సొరపిండిని చేసి హోల్స్ పెట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కూడా చక్కగా వేడైపోయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్ని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న సర్వపిండి పైన వేసేసుకోవాలి. ఈ ఆయిల్ సర్వపిండి మునిగేలాగా ఉంటే బాగుంటుందండి. బయట బండి వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారండి. ఇది చాలా కరకరలాడుతూ ఉంటుంది. మనం మొదటి విధంగా చేసినప్పుడు అది కాస్త కరకరలాడుతూ మెత్తగా ఉంటుందండి. కానీ ఈ విధంగా పర్ఫెక్ట్గా పూర్తిగా కరకరలాడేలాగా ఉంటుంది సర్వపిండి. దీన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆయిల్ పైన వరకు ఉంటుంది కాబట్టి ఇది చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా మంచి బ్రౌన్ కలర్లో కరకరలాడుతూ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి ఆయిల్ని మరొక సొరపిండి పైన వేసేసుకొని మొత్తం పిండిని ఇలాగే సొరపిండి చేసేసుకోవాలి.
అంతేనండి, చక్కగా కరకరలాడుతూ వేడివేడిగా సర్వపిండి రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే టైప్లో అయినా సరే, బయట బండి వాళ్ళు చేసే విధంగా అయినా సరే, ఏది ఈజీ అనిపిస్తే అలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపించిందో, దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వారందరితో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.